భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీ నిగంబోధ్ ఘాట్లో మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రాజకీయ గురువు అంతిమయాత్రలో రాహుల్ గాంధీ పాడమోశారు. త్రివిధ దళాలు మన్మోహన్ సింగ్ అంతిమయాత్రలో పాల్గొన్నాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ ఈ కార్యక్రమంలో పాల్గొని మన్మోహన్ కు అంతిమ వీడ్కోలు పలికారు. గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడిని రాష్ట్ర యంత్రాంగంపై దాడిగా చూస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ ను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు అడిగి తెలుసుకున్నారు. వైసీపీని జనం 11 సీట్లకు పరిమితం చేసిన అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. ఇలాంటి దాడులను ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. జవహర్ బాబుపై దాడి చేసి కులం పేరుతో దూషించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం హెచ్చరించారు. నకిలీ ఐపీఎస్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రక్షణ ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేస్తామన్నారు. మన్యం జిల్లా టూర్లో నకిలీ అధికారి తిరిగాడన్న విషయాన్ని అధికారులు తన దృష్టికి తీసుకొచ్చారని పవన్ తెలిపారు. ఈ విషయాన్ని హోంశాఖ చూసుకుంటుందన్నారు. అన్నమయ్య జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. రాయచోటి జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అభివృద్ధి పనులను ముమ్మరం చేయాలని ఆదేశించారు. సమీక్షలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, సబ్ కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. నకిలీ ఐపీఎస్ హల్చల్ చేశాడు. వై కేటగిరీ భద్రతలో ఉన్న పవన్ కళ్యాణ్ చుట్టూ బలివాడ సూర్యప్రకాష్ రావు అనే వ్యక్తి తిరిగారు. ఐపీఎస్ యూనిఫామ్ లో ఉన్న ఆ వ్యక్తికి కొందరు అధికారులు సెల్యూట్ కొట్టి ఫోటోలు దిగారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత విచారణకు ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపంపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. వరద బాధితుల సహాయార్థం తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగులు, పెన్షనర్స్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడిని ఉండవల్లి నివాసంలో కలిసి ఉద్యోగుల తరపున 1,18,36,000, పెన్షనర్స్ తరపున 71 లక్షల రూపాయల చెక్కును విరాళంగా అందజేశారు. జనసేన కార్యకర్తలకు అండగా ఉంటామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. 60,000తో మొదలైన సభ్యత్వాలు 14 లక్షలకు చేరాయన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రమాదవశాత్తు మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు 5 లక్షల ప్రమాద బీమా చెక్కులను అందించారు. ఇటీవల ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం శ్రేణులు ఎంతో కృషి చేశారని నేతలన్నారు. కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే బలరామకృష్ణ పాల్గొన్నారు. వివిధ దేశాల్లో చిక్కుని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వారికి మంత్రి నారా లోకేష్ అండగా నిలుస్తున్నారు. ఇటీవలే బతుకు తెరువు కోసం ఎల్లంపల్లి లక్ష్మి అనే మహిళ ఏజెంట్ల చేతిలో మోసపోయి కువైట్లో చిక్కుకుంది. అయితే అక్కడ యజమాని నిత్యం వేధింపులకు పాల్పడడంతో రక్షించాలని ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్ ను అభ్యర్థించింది. దీనిపై స్పందించిన నారా లోకేష్ తన టీం ద్వారా లక్ష్మిని కాపాడి స్వస్థలానికి చేర్చారు. ఇక మంత్రి లోకేష్ కు లక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మెల్బోర్న్ టెస్టులో సెంచరీతో అలరించిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. టెస్టులో అరుదైన ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో 3వ అతిపిన్న వయస్కుడు కావడం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. రంజీలో ఆంధ్ర తరపున ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడని, అండర్ 16లో కూడా అద్భుత విజయాలు అందుకున్నాడని చంద్రబాబు చెప్పారు. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని, భారత క్రికెట్ జట్టులో రాణించాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. రాజకీయ కక్షతోనే తన భార్య జయసుధను కేసులో ఇరికించారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. తమ గోడౌన్లో సివిల్ సప్లైస్ అధికారులే రేషన్ బియ్యం నిల్వ ఉంచారన్నారు. తన భార్య జయసుధపై ఇలా కేసు పెట్టడం దారుణమని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం ఆధారాలున్నాయని ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. తిరుమలలోని డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా భక్తుల వద్ద నుంచి సలహాలు, ఫిర్యాదులను ఈవో శ్యామలరావు స్వీకరించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల నిమిత్తం ఆన్లైన్లో 1,40,000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కేటాయించామని శ్యామలరావు తెలిపారు. 10 రోజుల పాటు సిఫార్సు లేఖలపై దర్శనం కేటాయింపులు రద్దు చేశామని, వీఐపీలు నేరుగా వస్తే దర్శన భాగ్యం కల్పిస్తామని ఈవో స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం తప్పదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.
స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ను రాబోతున్నాయన్నారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా పంటల బీమాపై సమీక్ష నిర్వహించారు. సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు భరోసా సాయం అందించాలి అన్నది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. వ్యవసాయ విస్తరణాధికారులు శాటిలైట్ సర్వే ద్వారా సాగు భూముల విస్తీర్ణం నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. వరదలు, తుఫాన్ల సమయంలో జరిగే పంట నష్టాన్ని అంచనా వేయడంలో టెక్నాలజీని వాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు. జనవరి 7న కేటీఆర్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. జనవరి 2, 3 తేదీలో విచారణకు రావాలని ఈడీ నోటీసులు అందజేశారు. రాజకీయ ప్రత్యర్థుల చేత సైతం విమర్శించేందుకు తావు ఇవ్వని మహనీయుడు మన్మోహన్ సింగ్ అని మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. 1990లో ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తాము పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వరంగల్, మహబూబాద్ జిల్లాలోని అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. ఆ అడవుల్లో పాదముద్రల ఆధారంగా పెద్దపులి కదలికను అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆడపులి జాడ కోసం అడవుల్లో వెతుక్కుంటూ కొత్తగూడ ప్రాంతానికి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కోనాపురం, ఓటాయి, కామారం సమీప అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొత్తగూడ, నల్లబెల్లి గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గాజాలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఇజ్రాయెల్ సైనికులు బాంబు దాడులతో నగరం మొత్తాన్ని నేలమట్టం చేశారు. గాయపడిన వారికి చికిత్స అందించాలంటే నగరంలో ఉన్న ఒకే ఒక ఆసుపత్రి, కమల్ అద్వాన్ ఆసుపత్రిని కూడా నిప్పుపెట్టారు. దీంతో గాజా వాసులకు హెల్త్ కేర్ వసతి లేకుండా పోయింది. ఇజ్రాయెల్ సైనికులు నగరంలో ఉన్న ఆసుపత్రులన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం ధ్వంసం చేశారు. చివరకు నగరం మొత్తాన్ని ఉన్న ఏకైక ఆసుపత్రిని బలవంతంగా ఖాళీ చేయించారు. ఇజ్రాయెల్ సైనికులు ఆసుపత్రి వార్డుల్లోకి ప్రవేశించి రోగులను ఖాళీ చేయించారు. ఆసుపత్రి సిబ్బందితో పాటు ఆసుపత్రి డైరెక్టర్ అబూ సాఫియా కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కొంతమంది పేషెంట్స్ ఆచూకీ తెలియకుండా ఉంది. వారి కోసం వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. మెల్బోర్న్ టెస్ట్లో విశాఖ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టడంపై మంత్రి నారా లోకేష్ ట్వీట్ వేదికగా అభినందనలు తెలియజేశారు. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయడం గర్వంగా ఉందన్నారు. తన పోరాటాన్ని ఇలానే కొనసాగించాలని సూచించారు. నితీష్ చేసే ప్రతి పరుగును చూసి ఆనందిస్తామని 2024 సంవత్సరం ముగింపులో తన బ్యాట్తో ఆంధ్రప్రదేశ్ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినందుకు ప్రత్యేక అభినందనలను తెలిపారు నారా లోకేష్. జగన్ అవినీతి, కక్ష సాధింపు చర్యలతో ఏపీలో విద్యుత్ రంగానికి ఈ దుస్థితి పట్టిందని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2019లో తాను దిగిపోయే నాటికి మిగులు విద్యుత్తో రాష్ట్రాన్ని అప్పగించారన్నారు. తన వాళ్లకు దోచిపెట్టాలన్న లక్ష్యంతోనే జగన్ నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. జగన్ 5 ఏళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 36,000 కోట్ల రూపాయల భారాన్ని మోపారని పార్థసారథి ఆరోపించారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ అభివృద్ధి 246 కోట్లు మంజూరు చేసినట్లుగా సుభాష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలోనే రామచంద్రాపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని మంత్రి సుభాష్ వివరించారు. డ్వాక్రా సంఘాలకు 116 కోట్ల రుణాలు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 73 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 86 లక్షలు ఇచ్చినట్లుగా తెలిపారు. మాజీ సీఎం జగన్ పై రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ఫైర్ అయ్యారు. నా ఎస్సీ, నా బీసీ అంటూ జగన్ వీరందరి మధ్య విభేదాలు సృష్టించారని ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో జరిగిన బహిరంగ సభలో ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా అని ప్రశ్నించారు. ఎందుకు ఆయన పేరున్న పథకాలను మార్చేసి జగన్ పేరు పెట్టుకున్నారని ఆయన నిలదీశారు. యువ క్రికెటర్ నితీష్ కుమార్ ని విజయవాడ ఎంపీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని అభినందించారు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 4వ టెస్టులో నితీష్ అద్భుతంగా రాణించడం అభినందనీయమన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున నితీష్ కు 25 లక్షల నగదును బహుమతిగా ప్రకటించారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా ప్రోత్సాహక నగదును నితీష్ కుమార్ కి అందిస్తామన్నారు.
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి తన ఛాలెంజ్ పై ఇంతవరకు స్పందించలేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. తాను అవినీతికి పాల్పడలేదంటూ సోమిరెడ్డి కాణిపాకంలో ప్రమాణం చేయాలన్నారు. ఉద్యోగుల బదిలీలు, మట్టి, ఇసుక, ఇరిగేషన్ మొదలైన వాటిలో సోమిరెడ్డి ఎన్నో అక్రమాలు చేశారని కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని ఆర్టీసీ డిపోలో నూతన బస్సులను జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. రానున్న రోజుల్లో నరసాపురం ఆర్టీసీ డిపోను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. నరసాపురం నియోజకవర్గంలో బస్సు సౌకర్యం లేని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ పోరుబాట కార్యక్రమంపై చీపురుపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీనివాసరావు తనదైన శైలిలో స్పందించారు. వైసీపీ హయాంలో పొలాలకు మీటలు బిగించి రైతుల వెన్నువిరిచారని మండిపడ్డారు. నేడు సిగ్గు లేకుండా పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇక ప్రజలను తప్పుదోవ పట్టిస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు కూడా రావని శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లపైన కవిత తెగ అడావిడి చేస్తుందని సెటైర్లు వేశారు. బీసీలపై కవిత కపట ప్రేమ చూపిస్తుందని, అసలు గత 10 ఏళ్లలో బీసీలకు వాళ్ళు ఏం చేయలేదని ఆగ్రహించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని వైసీపీ నిర్వహించిన పోరుబాట కార్యక్రమంలో పాల్గొన్న 16 మంది వైసీపీ కార్యకర్తలపైన ఉరవకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా తమ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేసి విధులకు ఆటంకం కలిగించారని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ ఉరవకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో పాటు 16 మందిపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ నిర్ణయాలకు మద్దతు పలకడమే విధానంగా సాగుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. గాలివీడు ఘటనపై పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. కాకినాడలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఒక దళిత ప్రొఫెసర్ను అవమానిస్తే పవన్ మాట్లాడలేదన్నారు. పిఠాపురం యలమంచిలో బాలికలపై అఘాయిత్యాలు జరిపినప్పుడు ఆయన ఎందుకు స్పందించలేదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ముందు సుగాలి ప్రీతి అంశాన్ని మాట్లాడిన పవన్ తర్వాత దాని గురించి పట్టించుకోలేదన్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓపై హత్యాయత్న ఘటనలో 13 మందిపై కేసు నమోదు చేశామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. తల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు కావడంతో ఆమె కుమారుడు సుదర్శన్ రెడ్డి చాంబర్ తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. మండల పరిషత్ అధ్యక్షురాలు వస్తేనే తాళం ఇస్తామని, నిబంధనలకు విరుద్ధంగా తాళాలు ఇవ్వడం కుదరదని ఎంపీడీఓ జవహర్ బాబు సమాధానమివ్వడంతో ఈ దాడి జరిగినట్లుగా గుర్తించామన్నారు. మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రామచంద్రయ్య కుమారుడు విష్ణు స్వరూప్ హైదరాబాద్ లో గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి విశ్వస్వరూప్ భౌతికాయాన్ని సందర్శించారు. ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యను చిరంజీవి ఓదార్చి ధైర్యం చెప్పారు. పేదల బియ్యాన్ని బొక్కేసిన పేర్ని నాని, అతని కుమారుడు కిట్టు అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని టీడీపీ నేతలు బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో సరైన నివేదికలు ఇవ్వకుండా సివిల్ సప్లైస్ అధికారులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. మీడియా కథనాల ప్రకారం 7,500 బస్తాల రేషన్ బియ్యం మాయమైతే దానిని ఎందుకు ఫిర్యాదు చేయలేదో అధికారులు విచారించాలని వారు డిమాండ్ చేశారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబసాగా సాగింది. నంద్యాల పట్టణంలోని వీసీ కాలనీ దేవనగర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు వెడల్పు ప్రతిపాదనపై వాగ్వాదం చోటు చేసుకుంది. రోడ్డు వెడల్పు చేస్తే పేదలు నిరాశ్రయులు అవుతారు అంటూ టీడీపీ కౌన్సిలర్ మాబూబ్ అలీ వాదనకు దిగారు. వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ మాబూనిసా బిల్ పాస్ చేయడంపై కౌన్సిలర్ గందరగోళం నెలకొంది. గుంటూరులో జరుగుతున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో గందరగోళం చోటు చేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారని ఓ వర్గం ఆందోళనకు దిగింది. గుర్తింపు కార్డులు లేని వారు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆందోళనకు దిగారు. ఎన్నికల అధికారిగా ఉన్న మాజీ అధ్యక్షుడు ఆంజనేయులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని తెలిపారు. దీంతో ఆంజనేయులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఇద్దరు దేశం క్లిష్ట పరిస్థితుల్ని సమర్థవంతంగా అధిగమించారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. మన్మోహన్ సింగ్ పనితీరులో సమర్థతతో దేశ ఆర్థిక స్థితిగతుల్ని మార్చిన మహనీయుడని గుర్తు చేశారు. రాజకీయ నాయకుల వ్యవహార శైలిని బట్టి జేబులోని రాజీనామా పత్రాన్ని పెట్టుకుని తిరిగేవారని ప్రస్తావించారు. రాజీనామా విషయాన్ని పివి నరసింహారావు చేత ప్రస్తావించినప్పుడు చోటు చేసుకున్న ఆసక్తికర విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు.
ఉనికి కోసమే ఆందోళన పేరుతో జగన్ డ్రామాలాడుతున్నారని చిత్తూరు జిల్లా పీలేరు టీడీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు పెంచి కూటమి ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని వారు మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముపేట మండలం గాంధీనగర్లో మండల సర్వేయర్ మెరుగు వెంకటరత్నం ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ సర్వే విషయంలో 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశాన్ని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి బాయ్కాట్ చేసి ధర్నాకు దిగారు. సమయం దాటిన అధికారులు కౌన్సిలర్ల సమావేశానికి హాజరు కాలేదు. దీంతో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆగ్రహంతో సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. దీనిపై అధికారులు కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని పాపిరెడ్డి నగర్ అధ్యక్షుడు చంద్రారెడ్డి పీజీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకులు విఠల్ ముదిరాజు, అంబాల మహేష్ గౌడ్లు పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదల పెన్నిధి కార్మిక పక్షపాతి పి జనార్దన్ రెడ్డి అని చంద్రారెడ్డి గుర్తు చేశారు. కార్మిక పేద ప్రజల పక్షాన పోరాడి వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు పి జనార్దన్ రెడ్డి అని కొనియాడారు. కాణిపాకం ఆలయ విశిష్టతను పంపించే విధంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల పట్ల గౌరవప్రదంగా నడుచుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ సూచనలు చేశారు. కాణిపాకం ఈవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో హోంగార్డులకు తగిన సూచనలు చేశారు. భక్తుల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తే సహించేదే లేదని హెచ్చరించారు. విధి నిర్వహణలో భక్తిభావం పెంపొందించాలన్నారు. ఆలయానికి చెడ్డ పేరు తీసుకొని రావద్దని, పనితీరు మార్చుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే హోంగార్డులపై ఆలయ ఈవో పెంచల కిషోర్, కాణిపాకం ఎస్ఐ ధరణి పూర్తి పర్యవేక్షణ ఉండాలన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరులోని 3 సూసైడ్స్ కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు ఇవాళ మరోసారి అడ్డూరు ఎల్లారెడ్డి చెరువుపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. పోస్టుమార్టం రిపోర్టులోని ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు శృతి, కంప్యూటర్ ఆపరేటర్ల వాట్సాప్ చాటింగ్, కాల్ డేటాను సాంకేతిక నిపుణుల తనిఖీ చేశారు. అయితే ఆత్మహత్య చేసుకునే ముందు శృతి చెరువులో దూకితే ఆమెను కాపాడబోయి ఎస్ఐ సాయి, నిఖిల్లు మృతి చెందినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన వృద్ధుల పట్ల సిబ్బంది అమానుషంగా వ్యవహరించారు. చెయ్యి విరిగి వచ్చిన వృద్ధురాల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. దీంతో ఆ వృద్ధురాలు చేసేదేమీ లేక ఆసుపత్రి బయట మురికి కాల్వ పక్కన అచేతనంగా పడిపోయింది. భార్యను వెతుక్కుంటూ వెళ్లిన వృద్ధుడు ఆమె వద్ద కూర్చుండిపోయాడు. వృద్ధుల సమాచారం అందుకున్న పోలీసులు మానవత్వాన్ని ప్రదర్శించారు. వృద్ధురాల్ని ఆసుపత్రిలోకి తీసుకుని వెళ్లి చికిత్స చేయించారు. తిరుపతిలోని వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉమా మహేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినితో ఉమా మహేష్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఉమా మహేష్ ను అరెస్ట్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా నడుకూరులోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ పైన ఫోక్సో కేసు నమోదైంది. పాఠశాలలోని 6వ తరగతి చదువుతున్న విద్యార్థినితో ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ప్రిన్సిపల్పై ఫోక్సో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. గంజాయి బ్యాచ్ వికృత చేష్టలు ఆలస్యంగా వెలుగు చూశాయి. 2 గుర్తు తెలియని యువకులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. కాళ్లు చేతులు కట్టేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. నిందితుల్లో ఒకరిని పట్టుకున్న బాధితురాలు బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన నిందితుడి ద్వారా మరో నిందితుడి ఆచూకీ తెలుసుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లాలో ఓ రైతు కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. అప్పుల బాధ భరించలేక కుటుంబం అంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఇక దిద్దేకుంట గ్రామానికి చెందిన నాగేంద్ర 20 లక్షలకు పైగా అప్పు చేసి తీర్చలేక ఆర్థికంగా సతమతమవుతున్నాడు. అసలు అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తీసుకుని రావడంతో మనస్తాపానికి గురైన నాగేంద్ర భార్య పిల్లలను ఊరేసి చంపి తాను ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగేంద్రకు చెందిన పొలంలో కుటుంబ సభ్యులతో బలవన్మరణానికి పాల్పడడం గ్రామస్తులను కలిసివేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని 4 మృతదేహాలను పోస్టుమార్టం కోసం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల్ల అభయారణ్యంలో పెద్దపులి మరోసారి పర్యాటకులకు కనిపించింది. ఉదయం సఫారీ రైడ్కు వెళ్తుండగా
వరహాద్బాద్ చౌరస్తా సమీపంలో వాహనానికి పెద్ద పులి అడ్డొచ్చింది. కాసేపు రోడ్డుపై తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా జుల్పించారు. మిర్యాలగూడ సాగర్ రోడ్డులో అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్డును అధికారులు కూల్చివేశారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని గతంలో స్థలం యజమానులకు నోటీసులు ఇచ్చారు. యజమానులు పట్టించుకోకపోవడంతో నేడు పోలీసులు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం దుర్గాదేవి గుడి వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ హత్యకు దారితీసింది. తాగిన మత్తులో చోడవరానికి చెందిన ప్రేమ్ కుమార్, దుర్గారావు మధ్య వాగ్వాదంతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఇద్దరు పరస్పరం కొట్టుకున్నారు. ప్రేమ్ కుమార్ తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘర్షణ పడిన మరో వ్యక్తి దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలంలో పెద్దపులి హల్చల్ చేస్తుంది. గత 2-3 రోజులుగా రుద్రగూడెం, ఓళ్లే నర్సయ్యపల్లి, నాగరాజుపల్లి పంట పొలాల్లో పెద్దపులి సంచరించినట్లుగా అటవీ అధికారులు గుర్తించారు. పెద్దపులి జాడను కనుగొనే ప్రయత్నం చేస్తున్నట్లు నర్సంపేట అటవీ అధికారి కిరణ్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యం వికటించి మహిళ మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. కాసింబి అనే మహిళ జ్వరంతో బాధపడుతూ తిమ్మాపూర్ ఆర్ఎంపీ దేవేందర్ వద్దకు వెళ్లగా రక్త పరీక్షలు చేసి సెలైన్ ఎక్కించారు. కాసేపటికే మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి దేవేందర్ పరారయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హనంకొండ జిల్లా కేంద్రంలోని ఏకశిలా పార్క్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మె 23వ రోజుకు చేరుకుంది. ఇక మాజీ చైర్మన్ కూడా సురేందర్ రాజు యాదవ్ సమ్మెకు మద్దతు తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సుందర్ రాజు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అధినేత మటుపల్లి మోహన్ తెలిపారు. మాస్టర్ మైండ్స్ విద్యార్థి రిషబ్ ఓసవాల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో పాటు 4 జాతీయ స్థాయి ర్యాంకులను సొంతం చేసుకున్నారని, వివిధ కామర్స్ కోర్సుల్లో మాస్టర్ మైండ్స్ కు ఇప్పటి వరకు 50 మందికి పైగా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పారు. మాస్టర్ మైండ్స్ ప్రణాళిక విద్యార్థుల క్రమశిక్షణ, కఠోర సాధనతో మంచి ఫలితాలు సాధించేందుకు దోహదపడ్డాయని తెలిపారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలోని గంజాయి పట్టుబడింది. రాంపల్లి డబుల్ బెడ్రూమ్ వద్ద గంజాయి విక్రయిస్తున్న మణికంఠ అనే స్టూడెంట్ ను పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి కేజీన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైష్ణవి హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో మణికంఠ 2వ సంవత్సరం చదువుతున్నాడు. హనంకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని సీఐ హరికృష్ణ వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారులు నంబర్ ప్లేట్లు, ఇన్సూరెన్స్, సరైన ధ్రువపత్రాలు లేకుండా రోడ్లపైకి వస్తున్నారన్నారు. అటువంటి వాహనాలపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటన కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం మీర్జాపురం గ్రామానికి చెందిన సుమతి శుక్రవారం 2వ కాన్పు కోసం జమ్మలమడుగులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే సుమతి మృతి చెందినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫిట్స్ కారణంగా బాలింత మృతి చెందినట్లుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఫీక్ పాషా తెలిపారు. శంషాబాద్లోని అక్రమ లిక్కర్ దందాపై జీటీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. అక్రమ లిక్కర్ దందా నడుపుతున్న కానిస్టేబుల్ జమ్యూ నాయక్, హోంగార్డ్ బండారి లింగయ్యతో పాటు మరో 2ని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారులో ఉన్నాడు. వీరు ప్రయాణికుల నుంచి టికెట్లను తీసుకుని ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ లిక్కర్ కొని బయట ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 15 లక్షల రూపాయలు విలువ చేసే 46 డ్యూటీ ఫ్రీ మద్యం బాటిళ్లను, 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముందు 5గురు మావోలు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో పూనెం పాక్లీ, వెట్టిదేవ, మడకం ఉగ్లీ, రవ్వ సోము, మడివి గంగి ఉన్నారు. రవ్వ సోమా పైన 4 లక్షల రికార్డు ఉండడం గమనార్హం. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం, అన్ని సౌకర్యాలు అమలు చేస్తామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.
కొండాపూర్ ఏఎంబీ మాల్లో ఓ యువకుడు హల్చల్ చేశాడు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం వంశీ అనే వ్యక్తి ఏఎంబీ మాల్లోని సెకండ్ ఫ్లోర్కి వచ్చిన వారికి డబ్బులిస్తా అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. గతంలో కేపీహెచ్పీలో కూడా రోడ్లపై డబ్బులు గాల్లోకి వెదజల్లి హల్చల్ చేయగా కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయినా తీరు మార్చుకోకుండా కొండాపూర్లోని ఏఎంబీ మాల్లో హల్చల్ చేయడం గమనార్హం.